ఈ ఫిలిప్పైన్స్ దేశంలో మన భారతీయుల్ని కొంచెం వింతంగా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ కాదు, రైట్ హ్యాండ్ డ్రైవింగ్. మరీ అంత తెల్లంగా ఏం లేదు, మీడియం. మన భారతీయులంతా ఇక్కడ ఫిలిప్పైన్స్ వాళ్ళని చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. టైం తక్కువ ఉంది, అందుకే పరిగెత్తుకుంటూ వెళ్తున్నా. వ్యూ పాయింట్ సూపర్ సూపర్. ఎక్కడికి వెళ్ళినా మన భారతీయులు ఉన్నారన్నట్టు. ఈయన గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారండి. అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి ఫిలిప్పైన్స్ దేశంలో ఇప్పుడు నా వెనక కనపడుతుంది కదా మన ఇండియన్ రెస్టారెంట్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా మన భారతీయులు ఉన్నారన్నట్టు. ఈయన పంజాబ్ నుంచి అంట. ఈయన గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారండి. హాయ్ సార్. Hello. Good morning. How are you, sir? I'm good. Okay. Welcome to Porto Galera. All of the tourists, they welcome here. We serve Indian food in the Porto Galera and also Filipino food, even vegetarian food, whatever people they like, they can tell us. Even not in the menu, we can provide them. ఆయన ఏమంటున్నారంటే ఎవరైనా ఈ ఫిలిప్పైన్స్ వచ్చి ఇది పోర్టో గెలేరా అనేది టూరిజం ఏరియా, ఇక్కడ వరకు ఎలా రావాలో గత వీడియోలో చెప్పాను. ఎవరైనా ఇక్కడికి వస్తే కనుక ఇక్కడికి రండి, మేము ఆతిథ్యం ఇస్తాము, మేము చూసుకుంటాం మంచిగా అని అంటున్నారు. ఈయన మన భారతీయుడు కాబట్టి ఒక భారతీయుడిగా నాకైతే మొత్తం ఒక బైక్ కూడా ఇప్పించారు. ఈ బైక్ ఏదైతే ఉందో ఇది వేసుకొని ఈరోజు మొత్తం కూడా తిరిగేస్తాను. బైక్తో పాటు హెల్మెట్ ఒక 50 పెసోలకి ఆయిల్ అయితే కొట్టించుకోమన్నారు, అంటే 75 రూపాయలు. మొత్తం బండి కూడా మొత్తం అరేంజ్ చేశారు. మన దగ్గర ఎటువంటి ప్రూఫ్లు ఏం తీసుకోకుండా నమ్మకం మీద ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ It's valid for 6 months. ఓకే 6 months. Yeah. ఓకే, ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా వ్యాలిడ్ అంట, పర్లా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చాట్ జీపీటీని అడిగాను ఏమేం ప్లేసులు చూడాలని. చాట్ జీపీటీ మనకి చూపించదు కదా, కానీ చెప్పింది. సో దాని పరంగా నేను మీకు చూపిస్తాను, మీరు ఆ ప్లేసులు చూడండి. యాక్చువల్గా వర్షం పడుతుంటే ఈ టైంలో మనం ఇక్కడ బండి రైట్ కాదు, బట్ తీసేసుకున్నాక అప్పుడు వర్షం లేదు, ఇప్పుడు పడుతుంది, తప్పదు. ఛాలెంజెస్ అని మనకే ఎప్పుడు కూడా. ఒక చేత్తో బండి నడుపుతా, ఒక చేత్తో సర్లే. ఇక్కడ అన్నట్టు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ కాదు, రైట్ హ్యాండ్ డ్రైవింగ్ అన్నట్టు. ఇప్పుడు నేను ఫిలిప్పైన్స్లో ఉన్న ప్లేస్ని ఒరియంటల్ మిందోరో అనే ఒక స్టేట్గా పిలుస్తారు. ఈ స్టేట్లో నేను వచ్చేసి ప్యూరుటో గలేరా అనే ఒక సిటీలో ఉన్నాను. ఇక్కడ ఇది మంచి ఫేమస్ టూరిజం స్పాట్. ఏ టూరిస్టర్ వచ్చినా మ్యాక్సిమం ఇక్కడికే వస్తారు. నేను గత వీడియోలో చూసుకుంటే ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉన్నాను. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎలా వచ్చాననేది వివరంగా ఆ గత వీడియోలో చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి. పెట్రోల్ అయితే కొట్టించుకుందాం. హాయ్ సార్, 50 pesos. యా సార్, హౌ టు ఓపెన్? ఓ డిక్కీ ఓపెన్ చేయాలా? యా, ఇక్కడ పాట లేకపోతే అవదు, పని జరగదు. హాయ్ హాయ్. అమ్మ ఏం ఊగుతున్నారు, ఆయన డ్యాన్స్ చేయడం, వీళ్ళు డ్యాన్స్ చేయడం. ఇక్కడ బండ్లు ఎలా పడితే అలా పార్క్ చేయకూడదు, ఫ్రీ పార్కింగ్ అంట. మీ అందరికీ గత వీడియోలోనే చెప్పాను, ఫిలిప్పైన్స్ దేశంలో మన భారతీయులకు 14 రోజులు మాత్రమే వీసా ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ నేను ఎక్కువ రోజులు సమయం గడపలేను. ఇవాళే నేను రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి, ఇవాళే నేను వీడియో కూడా కవర్ చేయాలి. కాబట్టి ప్యూరుటో గలేరాలో పడవ బుక్ చేసుకోవడానికి అయితే వచ్చాను. నేను ఎక్కడైతే దిగానో ఆ సమీపంలోనే ఈ విధమైన ఆఫీసులు అయితే చాలా ఉంటాయి. ఆ బోర్డు పైన టైమింగ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ టైమింగ్లో పడవ ఉందో లేదో కనుక్కొని, ఉందంటే మన కన్వీనియంట్ని బట్టి 3:45 అన్నారు. 3:45 అంటే ఇప్పుడు నాకు 10 అయింది. 3:45 ఉంటే బుక్ చేసుకుంటా, లేదంటే కొంచెం ముందుంటే ముందు బుక్ చేసుకుంటా, లేదంటే లేట్ అంటే లేటు, అట్లాగా. అలాగే మనం రేటు కూడా, ఈ ఆఫీస్కి వెళ్ళాను, ఈ ఆఫీస్లో ఒక రేటు చెప్తారు, పక్కన ఇంకో ఆఫీస్కి వెళ్ళాలి, ఆ ఆఫీస్లో ఎంత చెప్తారు కనుక్కొని
ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ చేసుకోవడం. ఈ ఫిలిప్పైన్స్ దేశంలో ఏంటంటే ప్రభుత్వమే డిసైడ్ చేస్తుందంట వీళ్ళు ఎంతకు అమ్మాలి ఏంటి అనేది కూడా. కాబట్టి ఇక్కడ ప్రతి చోట రేట్ అనేది ప్రజలకు అందుబాటులోనే ఉంటుంది. ప్రతి చోట దాదాపుగా ఒకే రకంగా అయితే ఉంటుందండి. అదొకటైతే మంచి విషయం, నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Take the picture. వీడియో వీడియో. Okay. వేరుశెనక్కాయలు అమ్ముతున్నారు, తీసుకోవాల్సిందే అని చంపేస్తున్నారు. నాకు వద్దన్నాను, సరే కొంచెం తినలే అని చెప్పి ఇచ్చారు, డబ్బులు ఏం వద్దులే అని చెప్పి తిన్నాను. తిన్న తర్వాత తీసుకోవాలని మళ్ళీ అదొక గోల. నో సార్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ గుడ్ పీపుల్. ఎందుకు తీసుకోలేదంటే డబ్బు ఎక్కడ అవసరమో అక్కడే ఖర్చు పెట్టాలి, అనవసరమైన చోట్ల ఖర్చు పెట్టి ఆ డబ్బును వృధా చేసుకోకూడదనే ముఖ్య ఉద్దేశంతోనే ఖర్చు పెట్టలేదండి. వీళ్ళంతా ప్రైవేట్ బోట్లు, ఒకటి 2:30కి ఉంది, ఇంకోటి మనం తిరుగుతా ఇక్కడ చూసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కో బోట్ కండక్ట్ చేస్తారు. బండి అక్కడెక్కడో పార్క్ చేసి వచ్చాను ఇక్కడికి. ఇక్కడ 1, 9, 11, 45, 3 PM. టికెట్ వచ్చేసి 620 రూపాయలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి 45 నిమిషాల్లో అయితే వెళ్ళిపోతానంట అటు సైడ్కి. లోపల ఈ విధంగా అయితే ఉంటుంది మొత్తం కూడా. చిన్నదే ఇది, కేవలం మనం చెక్ ఇన్ టైంకి మాత్రం ఇక్కడికి రావడం కుదిరిద్ది. నేను 3:30కి టికెట్ తీసుకున్నా కదా, అంటే ఇక్కడికి నేను 2ంటికే రావాలి, 1 గంటన్నర ముందల. ఇక్కడ నుంచి ఇప్పుడు ముల్లే పార్క్ అని ఒకటి ఉంది, బాగా ఫేమస్, అక్కడికైతే వెళ్ళాలి. ముల్లే పార్క్ అని ఇక్కడ గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చాను. నిజంగా ఆ బండి నడిపేటప్పుడు తోల తీరిపోయింది. రైట్ హ్యాండ్ డ్రైవింగ్ కదా. యా. What is famous here, Mulle Park? Just see the boats and locations, right? Oh, there. Okay. And over there. Yeah, thank you, madam. You can look around. So no need ticket, free. Okay. ఈ ముల్లే పార్క్ అనేది ఒక పెద్ద పడవ, చూసేయండి. అదిగోండి అలా ఉంది మొత్తం. చాలా బాగుంది లొకేషను. యా, జై మహేష్మతి, బాహుబలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. ఇక్కడ నుంచి మంచిగా లొకేషన్స్ అవన్నీ చూసుకోవచ్చు వచ్చి. ముల్లే పార్క్ ఇంకా చుట్టూతా ఒక రౌండ్ వేసేసి రావచ్చు. ఇక్కడ రేట్ల గురించి మాట్లాడితే చాలా తక్కువనే ఉన్నాయండి, ఎక్కువ అయితే లేవు. మనం ఏమైనా ఆ పడవలో మాట్లాడుకొని ప్రైవేట్గా తిరగాలంటే తిరిగేసేయచ్చు, మరీ ఎక్కువ అయితే లేవు, చాలా రీజనబుల్. మన ఇండియాలో ఎంత అయితే మనకు ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంది. ఇక్కడ నేను గమనించింది ఇంకోటి ఏంటంటే, మనం శ్రీలంక వెళ్ళినా, నేపాల్ వెళ్ళినా, థాయిలాండ్ వెళ్ళినా విదేశీయులకు ఒక రేటు, ఇక్కడ లోకల్ ప్రజలకు ఒక రేటు ఉంటుంది కదా, కానీ ఇక్కడ అలా లేదు. ఇక్కడ అందరికీ ఒక రేటే తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది టూరిజం పరంగా కంట్రీ. సో చీపెస్ట్ డెస్టినేషన్ ఇంకా ఫిలిప్పైన్స్. ఇక ముల్లే పార్క్ చూసాం, ఇంకా వేరే లొకేషన్కి వెళ్ళిపోదాం. అంతా చాట్ జీపీటీనే. ఇక్కడ నుంచి ప్యూరిటో గెలేరా వ్యూ డెక్. వ్యూ డెక్ వేర్ బ్రదర్? View deck యా, going to Tamaraw Falls. Tamaraw Falls. How long from here to? View deck from here to there is around maybe 30 minutes. 30 minutes? Yeah. From bike? Yeah. Very long? Yeah. Yeah. Okay. I follow on Google Map. Thank you, brother. No sir. Thank you. Coral, you know coral? I know, but thank you sir. Thank you so much. Bye. I have no time. Yeah. వాళ్ళు మంచిగా మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడకపోతే చాలా బాధపడిపోతారు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మాట్లాడితే ఏదో ఒకటి మాట్లాడండి, సమాధానం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ప్రజలకి మాట్లాడడం ఎక్కువ ఇష్టం. ఇక్కడ ఇంకోటి గమనించింది ఏంటంటే, ఎక్కువగా సింగర్లు పాటలు పాడుతూ ఉంటారు. వీళ్ళు రోడ్ల మీద నడుచుకుంటా పరిగెత్తా పాటలు పాడుకుంటూ వెళ్తారు. బాత్రూంలో స్నానాలు చేసేటప్పుడు పాటలు పాడుతూ ఉంటారు. అదొకటి నాకు వింతంగా అనిపించింది. ఇంకోటి నాకు అర్థమైంది, ఇక్కడ ఏంటంటే ప్రజలంతా కూడా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని నడుపుతున్నారు. అంటే మార్పు అనేది ఇప్పుడు నేనున్నాను, తప్పు ఒప్పుకోవాలి, ఇండియాలో చాలాసార్లు హెల్మెట్ పెట్టుకోవాలా, బట్ ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే నాకు
అరే వాళ్ళు నన్ను ఎక్కడ తప్పు కనుక్కుంటారా. ఇంకో రెండోది ఏంటంటే బాధ్యత, వీళ్ళందరూ పెట్టుకున్నారుగా నేను పెట్టుకోవాలి కదా అని అనిపిస్తుంది. ఇప్పుడే కదరా హెల్మెట్ గురించి మాట్లాడింది అమ్మ, అప్పుడే హెల్మెట్ పెట్టుకోకుండా ఒకళ్ళు. సర్లే ఎక్కడో ఒక చోట అలా అనిపిస్తుంది నాకు. కాబట్టి ఏంటంటే హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి, బాధ్యత గల పౌరుడిగా నిరూపించుకోండి. వామ్మో ఇటు చాలా అంటే చాలా కష్టంగా ఉంది. రైట్ సైడే పోవాలి. ఇది వన్ వే అంట. వన్ వే అంటే తెలుసు కదా, ఒకటే. ఇట్లాంటి చోట ఓకే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చాలా వరకు వెహికల్స్ ఈ విధంగా ఉన్నాయి. నేను వెళ్ళేదే రాంగ్ రూటు మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇటు. మళ్ళీ ఇక్కడ నాకేంటంటే ఇది ఒక పెద్ద టాస్క్. ఇప్పుడు ఇక్కడ ఎట్లా తిరగాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇది మళ్ళీ 2 వే. కాబట్టి నేను ఇక్కడ సిగ్నల్ అయితే వేసుకోవాలి. సిగ్నల్ వేసుకొని సిగ్నల్ చూసి వాళ్ళు ఆగుతారనమాట. అలా ఆగినప్పుడు ఏం వెళ్ళిపోతున్నాడు, వాళ్ళు ఏం ఆగలేదా, ఓకే ఇట్లా వెళ్ళిపోవడం. ఇంకోటి గూగుల్ మ్యాప్ ఫాలో అవుతున్నాను ఇక్కడ మొత్తం కూడా. వ్యూ డెక్ ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లు ఉంది. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటా, ఒక్కోసారి గూగుల్ మ్యాప్లో రాంగ్ చూపిస్తుంది కదా. హాయ్ బ్రదర్, వ్యూ డెక్ హౌ లాంగ్? వ్యూ డెక్ I think 10 kilometers? no, only 7 or 8 kilometers. Okay. Google map showing 12 kilometers. Saturday to Tuesday. You see Google map showing 12 kilometers. 12 kilometers? Yeah. Okay, no, yeah, that's you straight, then... Yeah, thank you sir, thank you so much. ఇట్లా అడిగితే చెప్తారులే అండి. అంటే 12 కిలోమీటర్లు. ఇంగ్లీష్ ఎవడికొచ్చు, మనకు మాత్రం బేసిక్ ఇంగ్లీషేగా. హిందీలో ఇదరాయియే వదిరాయియే అంటే ఇంగ్లీష్లో హాయ్ హౌ ఆర్ యూ, వేర్, అంతే వచ్చేసినట్టు. ఇది ఇక్కడ పల్లెటూరుల మాదిరి. ఇది ఒక టౌన్ అంట. ఇంకా ఒక టౌన్ కూడా కాదు, ఒక పల్లెటూరులా అంట. ఒక పల్లెటూరే ఈ విధంగా ఉందంటే అర్థం చేసుకోండి. ఇంకా బా లొకేషన్లు నిజంగా అద్దిరిపోయినాయి. ఇంకా 8.8 కిలోమీటర్ మొత్తం. ఇప్పుడు కొండ పైకి ఎక్కుతున్నాను. ఈ కొండ ఎక్కితే ఉంటుంది, మామూలుగా ఉండదు. కానీ రైట్ హ్యాండ్ డ్రైవింగ్ ఒక్కటే కొంచెం భయంగా ఉంది, ఏమైందా ఏంటా. ఇంకా అందులోనూ ఒక చేత్తో రికార్డింగు. మళ్ళీ నా వెనక అతి కష్టం మీద వచ్చేసాం. ఇదే వ్యూ డెక్. ఇక్కడ నుంచి వ్యూ అయితే కనపడుతుంది. ఇంకా మనకి ఇక్కడ మంచి వ్యూ చూడాలంటే అది ఆ పైన టాప్కి వెళ్తే కనపడిద్ది. వెళ్దాం, పర్మిషన్స్ అడగాలనుకుంటా. అసలు వీడియో తీయడం ఇదంతా చాలా అంటే చాలా కష్టంగా ఉంది. మెయిన్ ఈ రైట్ హ్యాండ్ డ్రైవింగ్తో వచ్చింది, లేదంటే కొట్టిపడేసేయచ్చు. సో బండి పార్కింగ్ ఇక్కడ పార్క్ చేద్దాం. No picture, outsiders not allowed. Only hotel people, right? Yeah, only this one hotel, but Yeah. we have guests. Okay, I ask first. Yeah, madam. Yeah. But ఈ వ్యూ డెక్ దగ్గరికి వచ్చి ఆ పైకి వెళ్ళి ఆ బిల్డింగ్ పైకి వెళ్తే కానీ మనకి మంచి వ్యూ కనపడదు. అది అడగాలంటే కనుక ఇక్కడ హోటల్లో ఇలా పర్మిషన్ తీసుకొని పైకి వెళ్ళి చూడాలంట. ఇంకా ఇది వ్యూ డెక్. సో వ్యూ డెక్ అంటే అంతే. ఇంకా ఆ పైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం హోటల్లో, అది హోటల్ రూమ్ కానీ దీంట్లో ఏమైనా ఆర్డర్ చేస్తే కానీ ఆ పైకి అయితే పంపిస్తారంట, లేదైతే లేదు. సో దీంట్లో ఏం కొంటాం, ఇట్లాంటి చోట్ల రేట్లు ఎక్కువ. అప్పటికి మీకు ఆ హోటల్ లోపలికి వెళ్ళి అక్కడ నుంచి అదంతా కవర్ చేసి చూపించారు. ఇంక పైకి వెళ్ళిన అదే వ్యూ. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎక్కడికి, తమారా ఫాల్స్ అంట. ఇప్పుడు వచ్చేసి తమారా ఫాల్స్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఈ వ్యూ డెక్ దగ్గర నుంచి
ఆహా లొకేషన్లో నిజంగా వచ్చేటప్పుడు చూపిస్తా. రోడ్డుకి ఆధారణ ఉన్నాయి. ఆ బీచ్ వ్యూ, ఆ కొబ్బరి చెట్లు మామూలుగా లేవు. రోడ్డు వర్క్ జరుగుతుంది, ఇక్కడ ఆపారు. యా హాయ్ హాయ్ గో. థ్యాంక్ యూ. అందరూ నవ్వుతా ఎంతో అసలు సంతోషంగా మంచిగా రిప్లై ఇస్తున్నారు. ఒక్కడ కూడా కొట్టుకోవడం చూడలే ఇప్పుడు దాకా. ఇక్కడ ఒక్కడ కూడా గొడవ పడడం చూడలే. ఇక్కడ వీళ్ళంట రోజుకు ఒక 500 సంపాదించుకుంటే దాంట్లో 400 తిని తాగి ఎంజాయ్ చేస్తారంట. ఏమో ఏం లైఫ్ రా బాబు వెళ్ళే, ఏమి లైఫ్. రెస్పెక్ట్ ఇచ్చాగారు. థ్యాంక్ యూ. మళ్ళీ ఇక్కడ ఆగారా? 300 మీటర్లే ఈ తమేరా ఫాల్స్. వచ్చేసా తమేరా వాటర్ ఫాల్స్. ఇక చూసారు కదా తమేరా వాటర్ ఫాల్స్. మళ్ళీ మనమాట ఎక్కడికి వెళ్ళినా ఒకటే వాటర్ ఫాల్. సరే ఇక్కడికి వస్తే టూరిజం ప్లేస్ ఇదైతే చూస్తాం. టైం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి? ఓకే వైట్ బీచ్ మనం ఉండే హోటల్ దగ్గరే. ఓకే తమారా, బాయ్ తమారా వాటర్ ఫాల్స్. ఇది 50 పెసోలు ఎంట్రన్స్. మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. చూపిస్తా. కరెక్ట్గా తమేరా ఫాల్స్ ఎదురే ఉంటుంది. దీంట్లో కూడా వెళ్ళిపోయి మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. మనకి టైం లేదు కాబట్టి ఇంకా బాయ్ తమేరా. హాయ్ బాయ్. చిన్న జీవితాలండి. హాయ్. ఎవరు అంటే ఇక్కడ ఎంత పేదరికంలో ఉన్నా కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, నవ్వుతా. అదొకటి నచ్చింది నాకు. వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, తినడం, తాగడం, తిరగడం, అంతే. గొడవలు ఏం లేవు. బాగుంది. ఇక్కడ బండి పెట్టచ్చో లేదో నాకు తెలీదు, బట్ వెళ్ళి ఆ బీచ్ అనేది చూసుకుని వద్దాం కాసేపు. పడితే అస్సామే. అబ్బా వావ్.
కష్టమేనే వెళ్ళడం. ఇప్పుడు ఇక్కడ నుంచి రాళ్ళు కూడా భలే డిఫరెంట్ ఉన్నాయి. వా ఫైనల్లీ వచ్చేసా. హాయ్ హాయ్. సో వాట్ ఈస్ ద బీచ్ నేమ్? Island, Virgin Island. Virgin Island. బ్రిడ్జిన్ ఐలాండ్. They call it Virgin Island. ఓకే, బ్రిడ్జిన్ ఐలాండ్. Layang Munti in Tagalog. ఓకే ఓకే, ఇదేదో బ్రిడ్జిన్ ఐలాండ్ బీచ్ అంట. మొత్తం ఇక్కడ ఇసుక కూడా ఎక్కడ కనపడట్లా చూడండి, మొత్తం కూడా స్టోన్సే ఉన్నాయి ఇక్కడ. యా ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. Enjoy na. థ్యాంక్ యూ సో మచ్, యూ పీపుల్ ఆర్ వెరీ రియల్లీ కైండ్. వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళంతా వండుకున్నారంట, నువ్వు కూడా వచ్చి మాతో జాయిన్ అవ్వు తిను అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా గ్రేట్ కదా వాళ్ళు, అట్లా వచ్చి తినేసే మాతో అంటున్నారంటే. బాగుంది, మొత్తం బీచ్ అంతా బాగుంది రాళ్ళతో, డిఫరెంట్ వైపు. హాయ్ హాయ్. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఎక్కడికి వెళ్ళినా మనకి పిచ్చి పనులు చేయడం అలవాటు కదా. సో ఈ వాటర్ టేస్ట్ ఎలా ఉన్నాయి? ఉప్పంగా ఉన్నాయి. సో ఎందుకు చెప్పానంటే ఏ బీచ్కి వెళ్ళినా మనకు ఒకటే సముద్రం, ఏ దేశం వెళ్ళినా ఒకటే కుక్కలు, ఏ దేశంకి వెళ్ళినా ఒకటే ఇసుక, ఏ దేశంకి వెళ్ళినా ఒకటే బీచ్, పెద్ద తేడా ఉండదు. కాకపోతే ఇక్కడికి వస్తే టూరిజం స్పాట్స్ అంటారు కదా, అదొకటి. బీచ్ చాలా ప్రశాంతంగా ఉంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చే దారిలో కనపడింది, వచ్చాను చూపించాను. ఆ వైట్ శాండ్ బీచ్కి అయితే వెళ్ళిపోదాం. బాయ్ బాయ్. ఏమాత్రం తేడా వచ్చినా ఫిలిప్పైన్స్ దేశంలో కూడా అస్సాం అయిపోతాం. ఓహో, ఇటు సైడ్ ఇంకో బీచ్ ఉంది. అక్కడ కొన్ని జెండాలు అయితే ఉన్నాయి, మరి దాని అర్థం ప్రైవేట్ బీచేనా? అలా ఏమి ఉండదులే, వెళ్ళిపోవడమే. వెళ్తే ఈ బీచ్ ప్రైవేట్ బీచ్ అంటే మనం వేరే బీచ్కి వెళ్ళడం. అది ఇక్కడ మేరీ మాత బొమ్మ కూడా ఉంది. ఇది క్రిస్టియన్ కంట్రీ కదా. ఓ, బాగుందండి, మంచిగా అసలు బాగా చేసుకున్నారు బీచ్. అక్కడ రిసార్ట్లు అవి ఉన్నాయి, అంటే ప్రైవేట్ అయి ఉంటుంది. సో వాళ్ళకి డబ్బులు కట్టి ఆ రిసార్ట్లో ఉండి, రిసార్ట్లు రేట్ ఎక్కువ ఉంటాయి. ఆ ఫ్యామిలీకి ఏంటంటే డబ్బులు కట్టి, ఇంకా ఆ రిసార్ట్కి ఏంటంటే డబ్బులు కట్టి దాంట్లో స్టే చేసి మంచిగా ఎంజాయ్ చేయడం. పర్సనల్ బీచ్. చర్చ్ అయితే భలే ఉంది. కాసేపు అయితే టౌన్ చూద్దాం. ఇది మొత్తం ఇక్కడ ఎలా ఉంది ఏంటనేది. ప్యూరిటో గలేరా.
ఇక్కడ షెల్ పెట్రోల్ పంప్ కూడా ఉంది. ఇక్కడ చూస్తే ఆ బాటంగాస్కి 3:30కి కూడా ఉంది. నేను అనవసరంగా వెళ్ళి 3ంటికి తీసుకున్నా. 3:30 అంటే టైం లేట్ అయ్యే కొద్ది ఏంటంటే నాకు ఇక్కడ ఎక్కువసేపు కవర్ చేయొచ్చు. సరే ఏముందిలే, తీసేసుకున్నాం టికెట్. ఇక్కడ ఫేమస్ సబాంగ్ బీచ్ అని ఒకటి ఉంది. ఇక్కడ నుంచి 7.5 కిలోమీటర్లు. నేను ఆ సబాంగ్ బీచ్కి వెళ్ళి చివరిలో వైట్ బీచ్ చూపిస్తా. ఎందుకంటే నేను బైక్ అనేది వైట్ బీచ్ దగ్గర ఇవ్వాలి ఆయనకి, మన ఇండియన్కి. సో నాకు టైం కరెక్ట్గా సరిపోవాలిగా. సబాంగ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మొత్తం కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఈ సబాంగ్ వెళ్ళే రోడ్లో బేపచ్చమైన ట్రాఫిక్, వెళ్ళడానికి బాగా టైం పడుతుంది. అదేంటో అన్నీ మనకే కలిసి వస్తున్నాయి. ఇదే బీచ్ ఏరియా. ఈ సబాంగ్ బీచ్లో పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాలి, 20 పైసలు. థ్యాంక్ యూ సార్. నలుగురితో నారాయణ, ఎవరికి తెలుసు ఎటు వెళ్ళాలో. ఓకే, ఇక్కడే టకా చూసేసుకుని వద్దాం బీచ్. అదే ఇసుక, అదే సముద్రం, అంతా అదే. ఈ సబాంగ్ బీచ్లో స్కూబా డైవింగ్ కూడా ఉంది. సో వాళ్ళంతా వెళ్తున్నారు స్కూబా డైవింగ్కి. అంటే దీన్ని బట్టి ఇక్కడ అందుకే ఎక్కువ టూరిస్టర్లు వస్తారు కావాలి ఇక్కడికి. ఇదంతా సబాంగ్ బీచే. ఇంకా పేరుకి బీచ్, కానీ ఎక్కడ ఇసుక కనపట్ల. మొత్తం ఇక్కడ నుంచి వాళ్ళే అడుగుతూ ఉంటారు వస్తే, మీకు బోట్ కావాలా, ఇక్కడ నుంచి రైడ్ ఉంటుంది, బోట్ రైడ్ మొత్తం తిప్పి కొన్ని ఐలాండ్లు కూడా చూపిస్తారంట. బాగుంది ఇక్కడ మొత్తం రెస్టారెంట్లు. ఇక్కడ మన భారతీయులనండి ఈ ఫిలిప్పైన్స్ దేశంలో మన భారతీయుల్ని కొంచెం వింతంగా చూస్తారు. ఎందుకంటే ఇంతకుముందు మన భారతీయులకి ఫ్రీ వీసా లేదు, ఇప్పుడు ఫ్రీ వీసా 14 రోజులు ఇస్తున్నారు. కాబట్టి మన మొహాలతో కొత్తగా కనపడడం వల్ల వీళ్ళు ఏంటంటే వింతంగా చూస్తారు, కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు మన దేశంలోకి తెల్లోళ్ళు ఎవరినో వచ్చినా, నల్లోళ్ళు ఎవరినో వచ్చినా కానీ మనం ఏంటంటే వింతంగా చూస్తాం, కొంచెం ఏం తెలియదు కావాలని చెప్పి మొత్తం చెప్తూ ఉంటాం. అలాగా ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ అలాగే. అదే మీరు థాయిలాండ్ వెళ్ళండి, తిరగండి, వాల్యూ ఎవరు. ఎందుకంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏమేం చేస్తున్నారో మీ అందరికీ తెలిసిందే. చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం, గట్టిగా మాట్లాడడం, కొంచెం ఇలాంటి వాళ్ళ వల్ల మన దేశానికి చెడ్డ పేరు వస్తుంది. చాలా పిచ్చి వేషాలన్నీ వేస్తూ ఉండడం, బూతులు మాట్లాడడం, ఇట్లా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఫిలిప్పైన్స్ దేశం అనేది కొత్తగా మనకి వీసా ఫ్రీ ఇచ్చింది కాబట్టి చూద్దాం. ఇలా ఈ దేశంలో ఇలా చేయకూడదని కోరుకుంటున్నా. ఇప్పుడు మనకి ఏదైతే విలువిస్తున్నారో దాన్ని అలా కాపాడుకుంటూ రావాలండి. మంచిగా బిహేవ్ చేసుకుంటా మన మర్యాదలు అన్నీ కాపాడుకుంటూ ఉండాలి. ఈ సబాంగ్ బీచ్లోనే మొత్తం నైట్ లైఫ్ అయితే ఉంటుందంట. నైట్ టైము మనకి పబ్ కల్చర్ కానివ్వండి, పార్టీలు కానివ్వండి, అవన్నీ ఇక్కడే జరుగుతాయి. చాలామంది ఫారినర్స్ కూడా దీంట్లోనే స్టే చేస్తారు. టైం తక్కువ ఉంది, అందుకే పరిగెత్తుకుంటూ వెళ్తున్నా. కాలు బాగాలేదు, ఎలా పరిగెత్తున్నా అంటే నడుస్తున్నప్పుడు పరిగెత్తగలుగుతున్నా. ఎప్పుడైతే ఎక్కువసేపు కూర్చుంటానో అప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుంది, మిగతాదంతా బాగానే ఉంది. బీచ్ అయితే అనుకున్నంత పెద్దదేం కాదు, చాలా చిన్న బీచ్. ఇక్కడ బీచ్లో నేను గమనించింది ఏంటంటే, ఇందాక ఒక బీచ్ దగ్గరికి వెళ్ళి స్టోన్స్ చూసాం, ఇక్కడ కూడా అలా రాళ్ళు ఉన్నాయి బీచ్లో. పెద్దగా జనాలు కూడా ఎవరు లేరు ఈ బీచ్లో. ఇది సీజన్ కాదు, సీజన్ స్టార్ట్ అవ్వడానికి టైం పట్టింది. అన్నట్టు ఈ సబాంగ్లో ఇది ఏదో వచ్చి ఇసుక చూసామనే కానీ ఇది బీచ్ కాదు. ఇందాడదా మనం ఎటైతే తిరిగామో సో అదే బీచ్ మొత్తం. జస్ట్ ఎంతో తెలుసుకుందాం అని ఉంది స్కూబా డైవింగ్. సో ఇక్కడ ప్రారంభ ధరలు వచ్చేసి $37 అంటే స్క్రీన్ పైన ఇచ్చాను. అలాగే మనకి హై ఎండ్ బ్లాక్ వాటర్ డైవ్ అంట, అదైతే కనుక హౌ మచ్ బ్లాక్ వాటర్ డైవ్ $90. అల్టిమేట్ డైవింగ్ పర్ డే 5 dives per day must $110. If I pay $110 5 dives a day.
ఓకే, అచ్చంగా ఈ డైవింగ్ చేయాలన్నా కానీ స్కూబా డైవింగ్ డిఫరెంట్ ప్లేసెస్ 5 days? Yeah, it's for the unlimited diving. You do a 5 days straight. That will be. If I take that will be for the. అదే $110 పే చేస్తే 5 డైవ్లు అంటే 5 సార్లు ఒక్కొక్క డైవ్ 1 hour మనం వెళ్ళడం రావడం దాన్ని ఫుల్ డే డైవ్ అంటారంట స్కూబా డైవింగ్. నచ్చిందండి, ఇది ఒక్కసారి ట్రై చేస్తే ఇంక పొద్దుగోలు డైవ్ చేయాలనే ఆలోచన రాదు. వెరీ గుడ్ ప్రైస్, $110. చాలా తక్కువ ఇక్కడ. అంటే మన థాయిలాండ్ అటు వేరే దేశాల్లో చూసుకున్న $37 అంటే కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు. 1 hour అంటే అది కూడా ఏది మంచి. యూ గివింగ్ ఫుల్ బాడీ సూట్? We do have a full suit and we do have a short if you want. ఓకే, యూ హ్యావ్. అదిగోండి ఫుల్ సూట్. కెన్ యూ షో మీ ద సూట్? అదిగోండి ఫుల్ సూట్, బాడీ సూట్ ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఇంకేదో అమ్ముతున్నారు. వాట్ ఈస్ దిస్? ఫిష్. ఓకే, యా నాచ్. ఇట్స్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది సముద్రపు నాచ్. దిస్ ఈస్ ఎ నాచ్. సీ ఓచిన్ మీనింగ్ ముల్లా ఉందిగా. ఓకే, దీంతో ఇలా తయారు చేస్తారంట ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సార్. బై సార్. ఇట్స్ ఓకే బాస్, థ్యాంక్ యూ. ఐ హ్యావ్ నో టైం. బై. మనకి పడవ టైం అవుతుందిగా, వెళ్ళిపోవాలి. రన్నింగ్. ఫిష్. How you fishing? Is it possible, brother? Is that possible? Is that possible with hands? Show me. చేతులతో చేపలు పడతారా? కృషి సినిమాలో వీళ్ళంతా నిజమైన కృషిలు అనమాట. Come on, I want to see. I want to show to the world. You fishing with hands. Show me the fishes. Brother, కష్టమే చేతులతో చేపలు పడడం. ఎంతో నైపుణ్యత ఉండాలి. ఓకే, బాయ్ గైస్. బాగుంది. ఇంకా వైట్ బీచ్ ఒకటి చూడాలి. టైం చాలా తక్కువ ఉంది. అసలు నేను ఇంత ఫాస్ట్గా చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఫిలిప్పైన్స్ దేశం 14 రోజులే వీసా ఇచ్చింది. వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది డమ్మీ ఫ్లైట్ టికెట్లు చూపిస్తున్నారు ఇమిగ్రేషన్లో. అలా చూపించేసే వాళ్ళని చాలాసేపు ఆపుతున్నారు. ఆపి అది డమ్మీ టికెట్ అని తెలిసి ఈ మధ్య ఏంటంటే తెల్లవాళ్ళు అయితే పట్టించుకోవట్లా. మన ఇండియన్స్కి ఏంటంటే డమ్మీ ఫ్లైట్ టికెట్ చూపిస్తుంటే చెక్ చేస్తున్నారు. ఆ పిఎన్ఆర్ నెంబరు వస్తుందా రావట్లేదా మన పేరుతో కొడితే అని చెక్ చేసి అది ఒరిజినల్ ఫ్లైట్ టికెట్, నీ దగ్గర హోటల్ బుకింగ్స్ ఇవన్నీ ఉంటేనే పంపిస్తున్నారు. కాబట్టి నా నెక్స్ట్ దేశం ఫ్లైట్ టికెట్ అయితే నేను ఒరిజినల్గానే బుక్ చేసుకున్నాను. నా దగ్గర ఎక్కువ వీసా కూడా లేదు. సో ఆ ఫ్లైట్ టికెట్ ప్రకారం నాకు ఇంకా 2 రోజుల టైం మాత్రమే ఉంది. సో ఇక్కడికి వచ్చి 2 days టైం వేస్ట్ చేసుకున్నాను. సో మనీలాలో ఒక 3 రోజులు ఉన్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేది 1 day. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకొక రోజు, ఇవాళ వెళ్ళిపోయి మళ్ళీ రేపు ఇంకొక 2 రోజులు, రేపు ఎల్లుండు ఇంకా కవర్ చేసుకొని ఇంకా ఆ పై రోజు ఫ్లైట్. సో అది ఇంకా అర్థం చేసుకోండి, టైం లేదు. 30 రోజులు వీసా ఇస్తే ఒక ప్లాన్ బాగుండేది కొంచెం. ఇప్పుడిప్పుడే ఇండియా ఫిలిప్పైన్స్ దేశం రిలేషన్స్ అయితే బాగుంటున్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో. ఫస్ట్లో థాయిలాండ్ కూడా మనకి ఎంత 14 రోజులే కదా వీసా. ఆ తర్వాతే దాన్ని 30 రోజులు చేసి ఆ తర్వాత దాన్ని 2 నెలలు అయితే చేసింది. తెలుసుకుంది మన ఇండియన్స్ వాళ్ళ టూరిజం ఎంత డెవలప్ అవుతుంది ఏంటో. టైం 1:40 అయింది. ఇక్కడ 2ంటికి నేను చెక్ ఇన్ అవ్వాలి ఫెర్రీలో. ఇక్కడి నుంచి నేను వెళ్ళడానికి 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. నిజంగా నా పవర్ బ్యాంక్ దీంట్లో పెట్టి మర్చిపోయాను నేను హడావుడిలో. ఇక్కడ ఉంది, వచ్చి చూసినా కానీ. దీన్ని బట్టి ఫిలిప్పైన్స్లో కొంచెం మన వస్తువులు అంటే ఇక్కడ దొంగల శాతం కూడా అసలు చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు.
ఓహో లెఫ్ట్ బ్రేక్ నొక్కి కొడితేనే ఇద్దా. ఇక్కడ 7-Eleven ఉంది కానీ ఆటోమేటిక్ డోర్ అయితే లేదు దానికి. అదొకటి నాకు కొంచెం నచ్చలా. థాయిలాండ్లో చూసుకుంటే ఎక్కడైనా ఆటోమేటిక్ డోరే. కొంత ఎక్స్ప్లోర్ కూడా చేయొచ్చు ఇక్కడికి వస్తే, టైం లేదుగా. కానీ నాకైతే ఒకటి అర్థమైంది, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరికి ఏం తెలియదు ఎంత చెప్పినా కానీ, సెకండ్ టైం ఎప్పుడైతే ఇక్కడికి వస్తామో ఆట ఆడేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఐడియా ఉంటుంది, మైండ్లో ఒక మ్యాప్ ఉంటుంది, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏం చూడాలి, ఏం ఎంజాయ్ చేయాలి అనేది. సో ఆ పరంగా ఓకే, నెక్స్ట్ టైం వస్తే అదిరిపోద్ది. చెక్-ఇన్ అయితే అయిపోయాను. 3 గంటలకి వాళ్ళు టికెట్ అయితే ఇచ్చారండి. ఫస్ట్ అయితే ఇవ్వట్లే టికెట్, వస్తారో రారో అనేమో. అంటే ఒకసారి టికెట్ ఇస్తే ఇంక వేస్ట్ అయిపోయిద్దిగా, వెళ్ళాల్సిందే అనుకుంటా. ఇప్పుడు అరగంట, ఇప్పుడు 2 అయింది టైం కరెక్ట్గా. అరగంట లోపల అయితే వచ్చేసేమన్నారు. ఈ అరగంటలో ఆ వైట్ బీచ్ మీకు చూపించేసి ఈ బండి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేసేయాలి. ఫుడ్ కూడా తినడానికి టైం లేదు ఇంకా. ఇప్పుడు నేనుండే హోటల్లో తాళం నా దగ్గరే ఉంది. నేను తాళం వేసేసుకొని వాళ్ళకి ఇవ్వడం మర్చిపోయి వాళ్ళకి ఇచ్చేసి తాళం. ఈ ముందరికి వెళ్తే బీచ్ వస్తుంది, వైట్ బీచ్. నేను గత వీడియోలో నైట్ చూపించా కానీ పగలు చూపించలే మీకు. నన్ను అడిగితే ఈ వైట్ బీచే కొంచెం బెటర్గా ఉంది. టైం వచ్చేసి 2:15 అయింది. ఇంకో 1/2 గంటలో ఫినిష్ చేసుకొని అక్కడికి వెళ్ళడం పాసిబులేనా నాకు అంత కరెక్ట్గా తెలీదు. పార్కింగ్లో పెట్టేసి హలో you give to your yeah I have to go my ferry time 3 o'clock. Okay bye. ఇప్పుడు ఎప్పుడు చూడు మన బతుకు హడావుడే, చాలా ఫాస్ట్. ఇక్కడ ఎప్పుడు ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటాయి. బ్రదర్ హాయ్ బ్రదర్. వైట్ బీచ్ మొత్తం కూడా తెల్ల ఇసుక. చాలా ప్రశాంతంగా ఉంది. సాయంకాలం అయితే ఇంకా బాగా జనాలు వస్తారు. ఇక్కడ ఏంటంటే గత వీడియోలో కూడా చూసుకున్నాం, ఇక్కడ నైట్ షోలు జరుగుతూ ఉంటాయి. అదంతా కూడా ఇంకా నైట్ టైం చూసుకుంటా మొత్తం చూసుకుంటా వెళ్ళిపోవచ్చు. బాగుంటుంది గని బీచ్ లాగే, కాకపోతే తెల్ల ఇసుక అంటున్నారు. మరీ అంత తెల్లంగా ఏం లేదు, మీడియం. సింగపూర్లో చూసినప్పుడు తెల్లంగా ఉంది, ఆఫ్రికాలో చూసినప్పుడు తెల్లంగా ఉంది, మామూలుగానే ఉంది. వైట్ బీచ్ అని అంటున్నారు దీన్ని. హాయ్ హాయ్. ఏంటో పరుగు. సో ఇంకా అది బీచ్ మొత్తం లొకేషన్ అయితే ఇది. ఐ హ్యావ్ నో టైమ్. బాయ్. హాయ్. బార్లు పబ్బులు అవన్నీ ఉంటాయి. ఇంకెళ్ళిపోదాం. చెప్పా కదా 2:30 కల్లా నేను ఉండాలి. ఇప్పుడు టైం ఎంత? 2:24. పాసిబుల్గా తెలీదు, బండి ఇవ్వాలి, వెళ్ళాలి. నాకు తెలిసి 2:40, 2:45 ఉంటానేమో అక్కడ. పెద్ద మ్యాటరు, పడవ దొరికిద్దా దొరకదా. హాయ్. అన్నీ సర్దేసుకోవాలి. ఇతని నెంబర్ అయితే మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీకు గైడెన్స్ కావాలంటే ఫోన్ చేయండి. చాలా ఓర్పుగా చెప్తున్నాడు, ఎలా రావాలి, ఎక్కడికి వెళ్ళాలి, హోటల్ ఎక్కడ తక్కువ దొరుకుతుంది ఏంటనేది. యాజ్ ఏ ఇండియన్గా మనకి ఇప్పుడు యాక్చువల్గా ఈయన వచ్చేసి ఒక ఇండియన్ కాదండి, ఇక్కడ ఫిలిప్పైన్స్ ఒక అమ్మాయిని పెళ్లి చేసేసుకొని ఇక్కడ సిటిజన్షిప్ తీసేసుకొని గత 17 సంవత్సరాల నుంచి ఉన్నారు. కానీ ఏంటంటే ఇండియన్స్ అంటే అభిమానం అయితే అలాగే ఉంది.
ఎవరిని వచ్చినా కానీ మంచిగా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళకి ఏమైనా సహాయం కావాలంటే చేయడం ఇట్లా చేస్తున్నారు. మీకు ఏ హెల్ప్ కావాలన్నా కానీ ఈ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను, కాల్ చేయండి, మీరు హెల్ప్ చేస్తారు. Even they want to If anyone come, yeah, you will anyone help. can come here. They can call me. If they want to be room with the kitchen, they want to cook their own food, they can. Yeah. Whatever they need, like anything, like a curry patta, whatever, everything. If anyone need any assistance, you can help, sir. I'm here 24 hours. They can call me. Yeah. Yeah, 24/7 I'm here to happy to help. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే బ్రదర్ మనకి ఫుడ్ కూడా పార్సిల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. బిర్యానీ. ఓకే, ఐ ఈట్ ఇన్ బోట్. బ్రదర్, షీఈ్ యువర్ వైఫ్? Yeah. హాయ్. హౌ ఆర్ యూ? Give me the mobile phone. వాట్ ఈస్ యువర్ నేమ్? Bernadette Singh. సో హౌ ఈజ్ అవర్ ఇండియన్ గాయ్? Nice. He Sometimes good, sometimes. say true, he take cares you. Yeah, he take care of me too much. Oh, hey. Hi. Say hi. No. Over here. Hi bro. Over inside. Bye. For visiting? No? It's not here. That's You are also settled in Philippines. Nice. Super brother. ఇదిగోండి అంతా మన ఇండియా వాళ్ళే ఇక్కడ సెటిల్ అయిపోయారు. సో యువర్ వైఫ్ ఫ్రమ్ ఇండియా ఆర్ హియర్? from Philippines. ఫ్రమ్ ఫిలిపైన్. షీస్? హలో. హాయ్. మన భారతీయులంతా ఇక్కడ ఫిలిపైన్స్ వాళ్ళని చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. ఒక్కసారి ఇక్కడ సార్ See, how many Indian kids here? థ్యాంక్ యూ సో మచ్. దే ఆల్ ఆర్ ఫిలిపైన్స్ కిడ్స్. అందరు ఫిలిపైన్ పిల్లలే. ఓకే సార్, వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్, వీ హ్యావ్ టు గో. నెక్స్ట్ టైమ్ ఐ కమ్ విత్ సమ్వన్. యా. నౌ బై టు పోర్టో గలేరా. You give me your bag also. Bye guys. Bye. Brother, take care your wife, okay? No, really. నైస్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. సో ఫ్రాంక్లీ సే బ్రదర్, ఐ సా ఆల్రెడీ ఇన్ సో అనదర్ కంట్రీస్ ఐ సా సేమ్ లైక్ లొకేషన్స్, బట్ దిస్ ఈస్ గుడ్. More comfortable. Yeah, I would like to show to people because they want to know what is tourism places here. అంటే ఇక్కడ ఏమేమి ఉంటాయో తెలుసుకుంటారు మా వాళ్ళంతా కూడా. చూపించడానికి సంతోషంగా భావిస్తున్నాను అంటున్నాను. Bring you one place. No. 1 minute only. 1 minute. Yes. I will show you something. So, okay, just make this vlog. You can dig it. ఇంకో ప్లేస్ ఏదో చూపిస్తా అంటే టైం ఉంటే అన్నట్టు. ఇక్కడ వీళ్ళు లోకల్ కాబట్టి హెల్మెట్లు ఏం పెట్టుకోరంట. అడిగాను స్టార్టింగ్లోనే, హెల్మెట్లు ఏం పెట్టుకోరంట. వ్యూ పాయింట్. సూపర్. ఇదిగోండి వ్యూ పాయింట్కి అయితే తీసుకొచ్చాడు బ్రదరు. చాలా అద్భుతంగా ఉంది. సూపర్ బ్రదర్. So we have a good view here. అదిగోండి. అది వాటర్ బాటిల్ కూడా ఇచ్చాడు. సూపరు. ఆ వ్యూ పాయింట్ ఏమో కానీ మనోడి మనసు మాత్రం వెన్న. ఆప్కా దిల్ బహుత్ అచ్చా. Thank you. హిందీ మాట్లాడతాడు, ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఫిలిపైన్స్ మాట్లాడతాడు. అదొకటి. ఇక్కడే సెటిల్ అవ్వడం వల్ల బాగా డబ్బులు సంపాదించేసుకొని జపాన్ డ్యూయల్ సిటిజన్షిప్ తీసుకున్నాడంట. జపాన్ పాస్పోర్ట్ ఉంది, జపనీస్ కూడా మాట్లాడతాడంట. సూపర్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ నైస్ ప్లేస్. It's on travel visa, ticket. That's all. And welcome to Philippines, Porto Galera. ఏమన్నా అంటే వీసా ఫ్రీయే కదా, వచ్చేసేయండి, ఇంక నేను చూసుకుంటా అంటున్నాడు. Once you cross the airport, just call me. Everything will be suitable for you there. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సో వచ్చేసాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ ఓన్లీ 15 minutes లెఫ్ట్. ఫుడ్ అయితే ఇచ్చాడు, మంచిగా తినేసేయడమే. కరెక్ట్ టైంకి వచ్చా, లేదంటే ఇంకంతే. కాసేపట్లో ఎంత, ఇంకొక 5 నిమిషాల్లో స్టార్ట్ అయ్యింది అనుకుంటా ఫుడ్. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బాటంగాస్ అయితే వెళ్తున్నాను. గంటలో అయితే వెళ్ళిపోతాను. రైస్ అయితే మామూలుగానే ఉంది, మన టేస్ట్ అయితే రావట్లా.
ఒక జాయింట్. ఇండియా ఇట్లా ఇక్కడ నుంచి ఫెరీ ఎక్కి బాటంగాస్ వెళ్తాను. ఈ ప్యూరిటో గలేరియో వచ్చేసి ఒక ఐలాండ్ ఇటు సైడు, ఇక్కడ నుంచి స్టార్ట్ ఈ ఊరు. అటు సైడ్ బాటంగాస్, అక్కడ నుంచి మనీలా ఏది ఈ ఫిలిప్పైన్స్ రాజధాని ఏదైతే ఉందో అదొక పెద్ద పార్ట్, అదొక ఐలాండ్. మీరు మ్యాప్లో చూస్తున్నారు కదా, ఇదొక ఐలాండ్ అదొక ఐలాండ్. సో ఇక్కడతో ఇది స్టార్ట్, అక్కడతో ఆ బాటంగాస్ నుంచి స్టార్ట్. అక్కడికి వెళ్ళి నేను రాజధానికి వెళ్ళాలి కదా, రాజధాని బస్సు ఎక్కుతాను, ఒకటే బస్సు. ఆ బస్సు ఎక్కితే నేను రాజధానిలో ఉంటాను. అక్కడతో వీడియో ఎండ్ చేసేద్దాం. ఇంకా వెళ్ళేదారిలో లొకేషన్ చూద్దాం. బోట్స్ స్టార్ట్ అయితే వర్షం పడుతుంది, సో ఇదంతా కూడా తడిగా ఉంది గ్లాసు. చూద్దాం, వీలైనంత వరకు చూపిస్తా. పడవ లోపల నుంచి మీకు చూపించడానికి అంత క్లియర్గా అయితే లేదు, కాబట్టి బయటికి వెళ్ళి చూపిద్దామని ట్రై చేస్తే సెక్యూరిటీ గార్డ్ అయితే వెళ్ళనివ్వలేదండి. కొంచెం రిక్వెస్ట్ అయితే చేశాను, ఇట్లా సార్ యూట్యూబ్ బ్లాగర్ అండి, చాలామందికి చూపించాలి అని చెప్తే ఓకే ఇంకా ఎలో అయితే చేశారు. కాసేపు అయితే మంచి లొకేషన్స్ అయితే చూసి ఆనందించండి. టెక్నాలజీయా? థ్యాంక్ యూ. ఇంకా ఎప్పటిలాగే ఎక్కడి నుంచి అయితే వచ్చానో బాటంగాస్ అక్కడికే వచ్చాను. ఇప్పుడు ఎక్కడి నుంచి బస్సు ఎక్కాను. బై గైస్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మ్యాటరు, ఎప్పుడు తెల్లవాళ్ళు వస్తూ ఉంటారు, మనం ఏంటంటే కొంచెం బ్రౌన్ కలర్ కదా, ఇండియన్ ఫేస్ కట్టు కొంచెం కొత్తగా అనిపించింది. ఎప్పుడు తెల్లవాళ్ళని చూసి ఒక్కసారి ఇట్లాంటి వాడిని చూసేసరికి అదనమాట. అందుకని ఎక్కువగా మనం అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడికి వస్తే. ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే మీకు అర్థమైపోయింది. చాలా పెద్ద పోర్ట్ ఏరియా ఇది. ఎంత పెద్దదో చూడండి, చాలా పెద్దది. చాలా పెద్దది. చాలా ఆసక్తి చూపిస్తారు వీళ్ళు వీడియో అంటే. ఎంత పెద్దదో పడవ. కిందంతా ఇంకా సేమ్ మనం ఆఫ్రికా వెళ్ళినప్పుడు చూశాను ఇట్లాంటి. కిందంతా కూడా లగేజ్, పైన ప్యాసింజర్స్. మనం వచ్చిన పడవ అది. మన వైజాగ్లో కూడా ఇంతే ఉంటుందా లేదంటే? హాయ్ సార్. వైజాగ్లో కూడా ఇంతే ఉంటుందా లేదంటే ఇంకా పెద్దదా వైజాగ్లో? ఒకసారి వెళ్ళాలి కుదిరితే ఎప్పుడైనా. ఎస్ సార్. హాయ్. Boss, tricycle. No, just walking, exploring.
ఫస్ట్ ఏంటంటే మనం బయటికి రాగానే నో సార్ థ్యాంక్ యూ सऊदी सऊदी हिंदी मालूम कैसे ठीक है भाई कैसे मालूम आपको हिंदी सऊदी 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 इफेक्ट किधर है या इंडिया सर आंध्र प्रदेश ब्लॉगर हाँ सर आप बांग्लादेश नो सर इंडिया इंडिया यस सर हिंदी मालूम हिंदी मालूम हिंदी माफी मालूम सब मालूम है मालूम नहीं है ఓకే సార్ ఆయన సౌదీలో వర్క్ చేశారట ఆయన హిందీ కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మనీలా వెళ్ళాలి రాజధాని చెప్పా కదా ఫస్ట్ నేను ఆ ప్లేస్లో అయితే ఎక్కువసేపు ఉండట్లా అక్కడ ఏంటంటే చాలా ఆప్షన్లు ఉన్నాయి అన్ని ఖరీదు గల ఆప్షన్లు మనీలా వెళ్ళడానికి వాళ్ళు ట్యాక్సీ అంటున్నారు ట్యాక్సీ అంటే అంత లేదన్నా చాలా ఎక్కువ ఉంటుంది బస్సు కన్నా 3 4 రెండోది మీరు బస్ స్టేషన్కి వెళ్ళాలంటే అలాంటిది లోకల్ ట్రాన్స్పోర్టేషన్ వాడుకోండి అలాంటి అంటున్నారు బస్సు టికెట్ 250 ఉంటుంది దానికి 150 200 ఇవ్వాలి సో మొత్తం బడ్జెట్ ప్రకారం ఆలోచిద్దామని చెప్పి ఆ పోర్ట్ ఏరియా నుంచి నేనైతే కొంచెం దూరంకి వచ్చా ఇప్పుడు ప్రశాంతంగా కాసిన మంచినీళ్ళు కూల్ డ్రింక్ ఏదో ఒకటి తాగి ప్రశాంతంగా లోకల్ పీపుల్ని అడుగుదాం ఇక్కడ హలో హౌ టు గో మనీలా Hello. నో మనీలా హౌ టు గో Bus. వేర్ Here. ఓ పియర్ బస్ గోయింగ్ టు బస్ స్టేషన్ ఓకే Kasama po namin sa inyo, boss. ఓకే ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఓకే జీరో షుగర్ కోక్ డైట్ కోక్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ప్రతి చోట డైట్ కోక్ అమ్ముతున్నారు నైస్ 30 pesos దొంగనాయాలు మనీలాలో 40 అమ్ముతున్నారు ఇక్కడ 30 అంట Where you from? ఇండియా చేర్స్ బాగుంది నిజం చెప్తున్నా బాగాలేదు కానీ ఏదో ఎప్పుడైనా డ్రింక్ తాగాలనిపించినప్పుడు ఇది తాగి సరిపెట్టుకుంటాను దీంట్లో గ్యాస్ ఉండదు జస్ట్ పంచదార నీళ్ళు పంచదార కూడా కాదండి తీయంగా ఉంటుంది దాన్ని స్టీవియా అంటారు ఆ స్టీవియా టైపు స్వీట్నర్ ఉంటుంది న్యాచురల్ స్వీట్నర్ ఇది తాగడం వల్ల హెల్త్కి ఎఫెక్ట్ ఏమి ఉండదు సో అందుకని ఏంటంటే ఇది తాగుతున్నాను హెల్త్కి ఎఫెక్ట్ ఏమి ఉండదా అంటే 99.99% ఉండదు ఆ 0.1% ఏమైనా జరగవచ్చు మనీలా హౌ టు గో దిస్ ఈస్ గోయింగ్ బస్ టర్మినల్ Yes. Hello. హలో హాయ్ కమ్ హాయ్ Hi. మంచోళ్ళు దిస్ ఈస్ గోయింగ్ టు బస్ టర్మినల్ మనీలా Going to Pierre, sir. Going to Pierre. పియర్ బస్ ఓకే థ్యాంక్ యూ నాకు క్లారిటీ వచ్చింది ఇప్పుడు థ్యాంక్ యూ సార్ ఓకే 100 ఓకే బాయ్ ఇక్కడ ఈయన వేరే సీట్ ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచే బస్ ఎక్కి వెళ్ళాలంటే ఎవరిని అడిగినా అదే చెప్తున్నారు ఇది తప్పితే ఇంక వేరే ఆప్షన్ లేదన్నట్టు చెప్తున్నారు అంటే మనం లోకల్ కాదుగా ఇంక వీళ్ళు చెప్పింది నమ్మాలి ఎలా ఎక్కాలి హౌ టు గో ఓకే అబ్బో వెయిట్ బ్రదర్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ లగేజ్ వెయిట్ దిస్ ఈజ్ సేఫ్ నో హైట్ ఓకే గో ఈయన అందరూ మనం టూరిస్ట్ అని చెప్పి 200-300 చెప్తుంటే ఈయన నేను అటు ఇటు 2-3 సార్లు తిరిగాను ఇంకా ఫైనల్ 100 రూపాయలు కప్పుకున్నాను ఏంట్రా బాబు ఎంత స్పీడ్కి వెళ్తున్నారు యా ఓకే ఒక్క మొక్క అర్థం కావట్లేదు
మనం చూడడానికంట. యా యా నైస్. ఏందో ఈ బొక్కలు. ఈ బాటంగా సిటీ కూడా పెద్దదే అండి. వచ్చేసాం బస్ టెర్మినల్. ఇదేనా? ఇవన్నీ భలే డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా రాలేదు అసలు. దీంట్లో వెళ్ళడం ఆ చెవులు గుయ్యం అంటున్నాయండి. చెవులు దొబ్బుతాయి. ఎప్పుడైనా 1-2 సార్లు అంటే ట్రై చేయొచ్చు ఫిలిప్పైన్స్ వస్తే. నన్ను అడిగితే రికమెండ్ చేయను. చెవులు దొబ్బుతాయి ఖచ్చితంగా. హాస్పిటల్లో అసలు మామూలుగా లేవు ఫిలిప్పైన్స్లో. కియా. ఇక్కడ బస్ స్టాండ్లు భలే ఉంటాయి వింతంగా. ఎలా ఉండిద్దో చూడాలి. స్టేషన్. దిస్ ఇస్ నాట్ లుక్ లైక్ ఏ బస్ స్టేషన్. But information, no? Going to Manila, no like that, huh? Maybe later, other people will take care of things. In Manila, be careful, huh? మనీలా బీ కేర్ఫుల్. ఏమన్నా అంటే like this, huh? Like the same, huh? ఓకే, మనీలో వెళ్ళినప్పుడు జాగ్రత్త. నువ్వు ఎవరు పాటుకున్నావు అంటే నీ కెమెరా అక్కడ బెట్ రికార్డ్ చేస్తున్నావు, ఎత్తుకెళ్ళిపోతాను అంటున్నారు. మనీలా అనేది రాజధాని. ఎక్కడైనా రాజధానిలో అభివృద్ధి ఉంటుంది, అలాగే దరిద్రం ఉంటుంది. అలాగే ఆ దరిద్రంలో భాగంగా దొంగతనాలు కూడా చేస్తారు. జాగ్రత్తగా ఉండి అంటున్నాడు. ఇదిగోండి 100 అడిగాడు, 100 ఇచ్చాము. అలాగే ఇతను మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయికి నువ్వు ఎంతో కొంత టిప్ ఇవ్వాలి అంటున్నాడు. ఏమున్నాయి మన దగ్గర? ఆడు కూడా పాపం పిల్లోడు, చూస్తానికి కొంచెం క్యూట్గా ఉన్నాడు. ఇక్కడ ఇదిగోండి. అరే ఇదిగోరా, చదువుకో మంచిగా. ఏమంటారు ఇంగ్లీష్లో? బ్రదర్ స్టడీ వెల్, ఓకే? వన్ డే యూ బికమ్ ఏ IAS, సారీ PAS, ఓకే? Handsome, యా same, huh? ఓకే, బాయ్ బ్రదర్, టేక్ కేర్. యా యా, థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇది పరిస్థితి. ఇంకా దీంట్లోకి వెళ్తే బస్సు దొరికిద్దా? ఇక్కడ ఎక్కడ లేదే. ట్రాన్స్పోర్ట్ ఎక్కడ ఎక్కాలి ఏంటి బస్సు? ఓహో, డిపాచర్ ఎంట్రన్స్. లోపలికి వెళ్తే పెద్ద సామ్రాజ్యం ఉండిద్దాం. ఇక్కడ బస్ స్టాండ్లోకి వెళ్ళేటప్పుడు మొత్తం చెక్ చేసుకునే పంపిస్తారు. బాగుంది, ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. మన సైడ్ కూడా పెడితే బాగుండు. ఓకే, చెకింగ్. యా బ్లాగింగ్. ఇదిగోండి LRT. ఇదిగోండి, ఇదే LRT బొలెండా అంటే ఇది. దిస్ వన్ జామ్. హౌ మచ్ టికెట్? 249. ఓకే. Buinda. Buinda, to Manila. Yeah. This one? Yeah. This one. Ticket. Ticket? Inside? టికెట్ లోపల ఎత్తారంట. బియుండా అంటే మనం ఎక్కడి నుంచి అయితే వచ్చాం అదే. ఎవరు లేరేంటి ఇందులో? హలో హాయ్. అలా బయట బోట్లు పట్టుకొని ఉంటే మనం లోపలికి వచ్చేసి చూసుకొని ఎక్కేసేయడమే. బస్సు స్టార్ట్ అవ్వడానికి సుమారుగా 1 గంట టైం పడుతుంది. అంటే బస్సు అయితే అద్భుతంగా ఉంది. 250 పెసోలు ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళడానికి. పర్లేదండి, ఒక విధంగా తక్కువే. దాదాపుగా ఒక 70-80 కిలోమీటర్లు ఉంది. మంచి రీజనబుల్లే. అలాగే వెయిట్ చేద్దాం, ఇంక చేయగలిగింది ఏముంది. ఎలాగోలా నేను ఇంకా మనీలో వెళ్ళిపోతాను. విండో సీట్ కావాలి మనకి. హలో హాయ్. బాగుంది బస్సు అయితే, భలే ఉంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. ఇంక ఈ వీడియో ఇంతే. సో ఇంకా నెక్స్ట్ ఏ కంట్రీ వెళ్తున్నామో వస్తుంది చూడండి. బాగానే చూపించాను అనుకుంటున్నాను ఫిలిపినోలో. అంటే నాకు వీసా లేకపోవడం వలన తక్కువ చూపిస్తున్నాను. మంచిగా ఒక 30 డేస్ ఇస్తే కనుక ఈ ఫిలిప్పైన్స్ అనేది తక్కువ బడ్జెట్ కాబట్టి మంచిగా ఉండి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సరే ఏముందిలే, ఏ దేశమైనా కానీ ఒకసారి వస్తే అయిపోదు, మళ్ళీ వస్తూనే ఉండాలి. ఒక 3-4 సీజన్లు పడితే మంచిగా వచ్చాం వెళ్ళాం. అది కాకపోతే దేశ రాజధానికి వచ్చాం, దేశం వచ్చిన అనుభూతి.
ఇక మరి అప్పట్లాగా ఈ వీడియో మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, ఒక లైక్ కూడా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఉంటాను, బాయ్ బాయ్.